భయంకరంగా విమర్శించేవాళ్ళు. అది చాలా చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉండేటివి. ఇప్పుడు మొత్తం అది లేదు కదా టోటల్గా. అంతెందుకండి, ఇప్పుడు మొత్తం మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ఎన్నుకోవడానికి 3 కమిటీ ఉండేది ఒరిజినల్గా. దాంట్లో వీళ్ళు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పుడు ప్రైమ్ మినిస్టరు, తర్వాత చీఫ్ జస్టిస్, తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ 3 ఉండే మన ఎలక్షన్ కమిషనర్స్ ఎన్నుకోవడానికి. ఇప్పుడు ఏం చేసింది తెలుసా, వాళ్ళు చీఫ్ జస్టిస్ని తీసిపడేసాట ప్రైమ్ మినిస్టర్ నామినేట్ చేసినటువంటి ఒక మినిస్టర్ని ఆ సెలక్షన్ కమిటీలో పెట్టారు. దీని అర్థం ఏంటంటే పిఎం ఉంటాడు, పిఎం మనిషి ఉంటాడు, ఇద్దరు ఉంటారు. ఇక లీడర్ ఆఫ్ అపోజిషన్ ఏముంటుంది, వీళ్ళ ఇద్దరు ఓకే అన్నాక వీళ్ళే అయిపోద్ది. అంటే అర్థం ఏంటంటే బీజేపీకి ఇష్టమైన వాళ్ళని ఎలక్షన్ కమిషన్ పెట్టుకుంటారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళని బీజేపీ సింపథైజర్స్ మాత్రమే ఎలక్షన్ కమిషన్ పెట్టుకుంటారు. రేపు ఈవీఎంల సంగతి ఏమైద్దో, ఇప్పుడు ఈవీఎంలది కూడా ఎప్పుడో ఒకసారి బయటపడుతుంది. అదొకటి డౌట్ఫుల్ ఉంది, పెద్ద డౌట్ఫుల్. నిజంగా ఈవీఎంలు మేనేజబులే కదా, మరి అది నిజంగా మేనేజ్ చేస్తున్నారా? మేనేజ్ అంటే నాకు బీజేపీని చూస్తే వాళ్ళు మేనేజ్ చేసే రకమే బాపతే అనేది నాకు క్లియర్ కనపడుతుంది. అది ఒక భయం ఉంది, అది కూడా ఎప్పుడో ఒకసారి బస్ట్ అయింది. సో ఇప్పుడు కాళేశ్వరము నేను మనసు రంగరించి, నేను చెమటోడ్చి రాత్రంతా నిద్ర మేల్కొని నేనే కట్టినా అనేంత లెవెల్లో కేసీఆర్ చెప్పిండు. సో నేను కూడా అవసరమైతే మేడిగడ్డ పోతా అన్నాడు. కానీ అసెంబ్లీలో డిస్కషన్ జరుగుతుంటే అసలు అసెంబ్లీలో అడుగు పెట్టలే. ఎట్లా కనీసం అట్లీస్ట్ ఒక స్టేట్మెంట్ అయినా ఉండాలి కదా, మరి ఎట్లా చూడాలి ఇది? ఆయన అంటే తన నిర్ణయాన్ని ఒక అసెంబ్లీలో అధికార పక్షం తప్పుపడుతున్నప్పుడు, ఇప్పుడు మనల్ని ఎవడైనా అంటున్నప్పుడు మనం ఇమీడియట్గా రియాక్ట్ అవుతాం కదా. ఎందుకు ఎవడు రియాక్ట్ అవ్వడంటే ఇక వాడికి సిగ్గు శరం అన్నీ మానేసుకొని ఇక వాడు బుద్ధి లేనోడైతే అట్లాంటోడు పోనీ ఎవడేమనుకుంటే నాకేంది అనుకుంటాడు. అదే యాంగిల్లో చూడాలా. అంతే. ఇక్కడ 2 అంశాలు అబ్బా. ఒకటేమో అహంకారం తగ్గలే, వీళ్ళెవరికి తగ్గలే. కేటీఆర్ కు తగ్గలేదు, హరీష్ కు తగ్గలేదు, కవితకు తగ్గలేదు, కేసీఆర్ తగ్గలేదు. సో అందుకని నేను అంటాను, అందుకని కులాన్ని కూడా అప్పుడప్పుడు వాడుతుంటాను నేను. సో ఇదేదో ఉందిరా బాబు అని. సో అది తగ్గలే వాళ్ళకి. ఒకటి నెంబర్ 1 ఇస్ దట్. నెంబర్ 2 మొహం లేదు కదా. ఏ మొహం పెట్టుకొని నువ్వు మాట్లాడతావు, నువ్వు ఏ మొహం పెట్టుకొని వస్తావు? సో రావచ్చు, సో ప్రజాస్వామ్యంగా రావాలి, కానీ ఆయనకి ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పద్ధతి లేదు కదా. సో అందుకని అహంకారపూరితమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి ఆ ధోరణి ఏదైతే ఉందో దాని వల్ల రాడు. స్పీకర్ మైక్ కట్ చేస్తుంటే డైజెస్ట్ చేసుకోవాలి కదా. సో మైక్ కట్ చేసుకోవడం పక్కన పెడితే, సో అసలు ఫస్ట్ థింగ్ ఇంకా షాక్ లో ఉన్నాడు. ఫస్ట్ షాక్ లో ఉన్నాడు ఇంకా కూడా. అరే నేను ఫ్రీ రైతు బంధు ఇచ్చినా, అది ఇచ్చినా, ఇది ఇచ్చినా, ఇన్ని అబద్ధాలు ఆడినా, ఇంత నమ్మించినా, నా తెలివంతా రంగరించి అబద్ధాలు చేయించినా, మాట్లాడినా ఆయన నమ్మినట్లేదు వీళ్ళు అనే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. అక్కడ జనాన్ని తిడుతున్నాడు. ఎంత అన్యాయం అంటే, జనాలు మీరు మూర్ఖులు, మీకు ఎన్నిక చేసుకునే అంత అర్హత మీకు లేదు, మీరు ఒక మురుకులు అన్నట్టు. అమ్మ బాబోయ్ మొక్కాలి కదా. మరి రేపు స్పీకర్ అట్లా అంటాడేమో, కూర్చోను నీకు ఇంత ఉందా నీకు అంటాడేమో. అందుకని భయపడి ఆటలేదేమో, అట్లా అంటాడేమో అని చెప్పేసి. అది చాలా ఈగోయిస్ట్ బాగా మనిషి, అప్రజాస్వామిక మనిషి. సో తర్వాత చాలా తప్పులు చేసిండు. సో అందుకనే ఇక మోహన్ చాటేస్తున్నాడు అనుకోవాలి మనం, ఇంకా వేరే ఏముంటుంది ఇందులో. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఆకునూరు మురళి సార్తో ఇంటర్వ్యూ కాళేశ్వరం పైన. ఖచ్చితంగా సో సార్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఒక వెహికల్లో ప్రధానంగా మనం కాళేశ్వరము, ఆ పంప్ హౌజులు అవన్నీ మనం కలిసి తిరిగితే, మల్లన్న సాగర్, ఆ రిజర్వాయర్లు, దాంతోపాటు తుమ్మిడిహెట్టి, ఇవన్నీ ఒకసారి తిరిగితే మనకు క్లారిటీ వచ్చే అవకాశం కనబడతా ఉన్నది. సో ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.